కూలింది, ఫెయిల్ అయింది, కుంగింది, వంగింది అని కాళేశ్వరం మీద ఎన్నెన్నో చెప్పిండ్రు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. కానీ చూడండి, కాంగ్రెస్ పార్టీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు ఎట్లా నడుస్తున్నాయో. లక్షల కోట్లు వృధా ఖర్చు చేసినందుకేనా నీళ్ళు ఇట్లా ఎత్తిపోస్తున్నది? కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీలోకి ఏటీఎం అయినందుకేనా ఇప్పుడు మోటార్లు నడుస్తున్నది? అక్కరకు రాని ప్రాజెక్ట్ అయినందుకేనా నీళ్ళు ఎగిరెగిరి పడుతున్నది? ఇదేనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చెప్పిన పని చేయని ప్రాజెక్టు? ఇదేనా సుక్క నీళ్ళు ఎత్తిపోయని ఉత్త ప్రాజెక్టు? చక్కదనంగా నీళ్ళు ఎత్తిపోస్తున్నది. వరదలు వచ్చినప్పుడు రిజర్వాయర్లను నింపుకునే పని చేస్తా అన్నది. పోయినసారే కాళేశ్వరం ప్రాజెక్టును కానకుంటా రైతులు పంటలేండి పశువులను మేపిండ్రు. ఇప్పుడు కూడా గట్లనే చేస్తే జనం పొట్టు పొట్టు తిట్టుడు కాదు, ఎంబటి వాడి కొడతారు అనుకున్నారో ఏమో, అందుకే మోటార్లను ఆన్ చేసిండ్రు. కాళేశ్వరం రెండో లీకు ఎల్లంపల్లి నంది మేడారం పంప్ హౌస్లు ఉన్న 3 మోటార్లు ఆన్ చేసి గాయత్రి పంప్ హౌస్ కు పంపుతున్నారు నీళ్లను. దీంతో మిడ్ మానేర్ ప్రాజెక్టును నింపుతారట. వానలు పడి పుష్కలంగా నీళ్లున్నప్పుడు ప్రాజెక్టులను నిండుకుండలు తీరుగా చేసుకుంటే మంచిది. ఆపదల కాలంలో ఆదుకుంటాయి, పంటలు ఎండే సమయం వచ్చినప్పుడు పొలాలకు వాడుతుంటాయి. అప్పుడు కేసీఆర్ ఎటువంటి ఆలోచన చేసిండో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దాన్ని అమలు చేస్తున్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా అయిందని అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఓ దిక్కు కూలింది అనుకుంటేనే ఇంకో దిక్కు మోటార్లు ఆన్ చేసిండ్రు కాబట్టి అప్పుడు అట్లా అని ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నదో వాళ్ళకే తెలియాలి కదా.